సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అశాశ్వత సభ్య దేశాలుగా 5 కొత్త దేశాలు ఇప్పుడు ఎన్నికయ్యాయి. ఇక్కడ ఆస్ట్రియా, కిర్గిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మరియు జింబాబ్వే ఈ 5 దేశాలు కూడా అశాశ్వత సభ్య దేశాలుగా అంటే నాన్ పర్మనెంట్ మెంబర్స్గా యుఎన్ఎస్సిలో ఎలెక్ట్ అయ్యాయి. మనకు తెలుసు 2 సంవత్సరాలు ఈ అశాశ్వత సభ్య దేశాల యొక్క పదవీ కాలం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. ఈ 15 దేశాల్లో 5 శాశ్వత సభ్య దేశాలు అంటే పర్మనెంట్ దేశాలుగా 5 ఉంటాయి అన్నమాట. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఈ 5 దేశాలు పర్మనెంట్ మెంబర్స్. మిగతా 10 దేశాలు నాన్ పర్మనెంట్ మెంబర్స్ అన్నమాట. నాన్ పర్మనెంట్ మెంబర్స్కి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుద్ది. ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఈ 5 కంట్రీస్ నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఎలెక్ట్ అయ్యారో వాళ్ళ పదవీ కాలం జనవరి 1, 2027 స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 31, 2028 ఎండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మనం చూస్తే కనుక 5 పర్మనెంట్ మెంబర్స్తో పాటు ఆస్ట్రియా, కిర్గిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మరియు జింబాబ్వేతో పాటు లాస్ట్ ఇయర్ నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఎలెక్ట్ అయిన బహ్రెయిన్, కొలంబియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లాత్వియా మరియు లైబీరియా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంటే యుఎన్ఎస్సిలో ఈ అశాశ్వత సభ్య దేశాన్ని ఎలా ఎన్నుకుంటారో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు యుఎన్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభలో 193 సభ్య దేశాలు ఉన్నాయన్నమాట. మనందరికీ తెలుసు యుఎన్ జనరల్ అసెంబ్లీ అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పూర్తి సభ్యత్వం చూస్తే 193 దేశాలు అనమాట. సాధారణంగా యుఎన్ఎస్సిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యులు ఎన్నికైనప్పుడు యుఎన్ జనరల్ అసెంబ్లీలో 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ సపోర్ట్ ఉండాలన్నమాట. అంటే ఒకవేళ కనుక పూర్తి స్థాయిలో 193 మంది హాజరైతే కనీసం 129 మంది సపోర్ట్ ఉంటే కానీ వాళ్ళు ఎన్నికవ్వరు.